హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు ప్లెయిన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినకుండా బంద్ చేసాము ఆపేసిన వాళ్ళ కోసం అండి స్పెషల్ రెసిపీ. ఎందుకంటే బంద్ చేస్తాం కానీ ఎక్కడో ఒక దగ్గర అయితే మనసు లాగుతూ ఉంటుంది. అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఆ స్మెల్కో లేకపోతే అది చూడటానికో టెంప్ట్ అయిపోతుంటారు. సో అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే నాన్ వెజ్ తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. సో ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, నార్మల్గా బిర్యానీ ఎలా చేస్తామో అలానే ఫస్ట్ అయితే నేను అన్నం వండుకోవడానికి అనేసి నీళ్ళు అయితే పెట్టాను. దాంట్లో ఏమేస్తానో చూపిస్తాను రండి. బిర్యానీ రైస్ లాగానే వండుకోవాలి. ఇందులో మసులుతున్నాయి కదా, కొంచెం సాజీరా, కొంచెం పనస పువ్వు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు, ఒక ఇలాచి, మన హోల్ గరం మసాలా అండి. అన్నీ వేసేసుకొని నీళ్లు మరగాలి. ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేస్తా నీళ్ళలో. వాటర్లో వేస్తే రైస్కి ఈ గరం మసాలా ఫ్లేవర్, పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా పట్టేస్తుంది అనమాట. సో అందుకని నేను వాటర్లో కూడా వేసేస్తాను. దీంతో పాటు కొంచెం సాల్ట్ వేస్తాను. ఎందుకంటే రైస్లోకి సాల్ట్ వేస్తే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇందులో వేసేసాను. తర్వాతకి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తాను. అన్నం విడివిడిగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మసులుతుంది కదండి, మసలనివ్వండి. ఇంకొంచెం ఎసరు రావాలన్నమాట. కొంచెం మరిగితే ఈ మనం వేసిన స్పైసెస్ కానీ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి అన్నమాట. సో నేను ముందైతే బియ్యం కూడా వాష్ చేసి కడిగి పెట్టేసుకున్నానండి. 1/2 అవర్ ముందు రైస్ కూడా కడిగి పెట్టాను. ఇవి బాస్మతి రైస్ కాదండి, నార్మల్ ఇంట్లో వాడుకునే రైస్ అనమాట. ఇవి కూడా ఒక అరగంట ముందు నానబెట్టేసి పెట్టాను. ఇప్పుడు నేను కేజీ రైస్ చేస్తున్నాను. ఎసరు వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ముందు కడిగి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. జాగ్రత్త అండి, వేడి నీళ్ళు మీద పడతాయి, చూసుకుంటూ జాగ్రత్తగా చేసేయండి. ఇవి మనకి 80% ఉడకడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే నానబెట్టేసి పెట్టాం, ఎట్ ద సేమ్ టైం వేడి నీళ్ళు కదా, ఎసరు వచ్చిన నీళ్ళు కాబట్టి తొందరగా అయిపోతుంది. బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో మనం కేజీ రైస్కి కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఓకేనా? ఇందులో నిమ్మరసం, ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో వేసాము, సో చూసి వేసుకోండి. ఇందులోనే కారం, ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందులో గీ కూడా వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకున్నాం. ఇందులోనే కొత్తిమీర, కొంచెం పుదీనా, టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు చేసేసుకొని వేసేసుకోవాలి. ఓకేనా? తర్వాతకి ఇందులో హోల్ గరం మసాలా, ఇది వచ్చేసి మన ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా అనమాట. ఇది కొంచెం వేస్తున్నా. దీంతో పాటు ఆనియన్స్ విత్ ఆయిల్ వేస్తున్నాను. ఓకేనా? వేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకోవటమే మనం. చూడండి, ఇంతేనండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ బిర్యానీ. ఓకేనా? చూడండి, చక్కగా కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. అన్నం అయ్యేలోపు ఇది కొంచెం ఊరిపోతుంది అనమాట. ఓకేనా? ఆనియన్స్ ఎక్కువ వేసుకోకండి, ఫ్రైడ్ ఆనియన్సే వేయండి, ఎందుకంటే ఎండాకాలం కదా, తొందరగా పాడైపోతుంది. సో ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. చూసారా అండి ఎంత మంచిగా వచ్చిందో? ఇంకొంచెం ఉడికితే చాలన్నమాట. చూడండి, చక్కగా వచ్చేసింది కదా. ఎప్పుడైనా బియ్యం కొంచెం నానితే చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా కలపకూడదండి, కలిపితే మెతుకు విరిగిపోతుంది. ఆల్రెడీ నానబెట్టేసి ఉడకబెట్టింది కాబట్టి. సో ఇంకొక 2 మినిట్స్కి దించేస్తానండి. ఒక 2 మినిట్స్లో దించుతాను.
చూడండి తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. చూసారా, రైస్ని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఫస్ట్ అయితే రైస్ని ఇలా తీసుకోవాలి, తీసుకొని ఒక లేయర్ కింద వేసేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుందండి. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఒక లేయర్ కింద వేసాను కదా. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని కూడా ఒక లేయర్ వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి నిజంగా. ముక్కలు లేకున్నా వెజ్జెస్ లేకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇప్పుడు మనం దీనిపై నుంచి కొన్ని ఆనియన్స్ దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. విత్ ఆయిల్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఆయిల్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. తర్వాతకి మళ్ళీ ఒక లేయర్ అన్నం, 80% బాయిల్డ్ రైస్. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోద్దండి. ఇందులో కొలతలు అంటూ ఏమీ లేదండి, మన టేస్ట్కి తగ్గట్టు మసాలా చేసుకోవటమే. ఎక్కువ మసాలా కావాలంటే గరం మసాలా క్వాంటిటీ పెంచుకోవాలి అంతే. ఇంకా ఉప్పు కారం పసుపు అంతే వేసేసి జస్ట్ మ్యారినేట్ గంటలు కూడా అవసరం లేదండి. కలిపేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టామనుకోండి చాలు, సరిపోద్ది. చూసారా, ఇది మసాలా మనం వేసేసుకున్నాం. నాకు 2 లేయర్స్ కింద వచ్చేసింది. ఇలా స్ప్రెడ్ చేయాలండి, కొంచెము మసాలాతో రైస్ ఉడికిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం మనము. చిన్నగా కాలిపోతుందండి, బయట ఎండలకి కాలటంకి సరిపోతుంది. సో చూసి జాగ్రత్తగా చేసేసుకుందాం. చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాలెన్స్ మన దగ్గర ఉన్న కొత్తిమీర పుదీనా ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిపై నుంచి ఇలా చల్లేసుకుందాము. చల్లేసేసుకొని బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ విత్ ఆయిల్ అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ విత్ ఆయిల్. రైస్ కుక్కర్లో చక్కగా వచ్చేస్తుందండి, మంచిగా ఉడికిపోతుంది అనమాట. తర్వాతకి దీనిపై నుంచి కొంచెం గీ ఇలా చక్కగా గీ వేసేసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టేద్దాం. ఒక్క 10 మినిట్స్లోనే మనకు బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేను అయ్యాక కూడా మీకు చూపిస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఓకేనా, చూడండి ఒక్క 10 మినిట్స్ పెట్టేస్తున్నాను అంతే. ఒక 10 మినిట్స్ బిర్యానీ అయ్యే గ్యాప్లో మనం ఖాళీగా ఉండకుండా చక్కగా పెరుగు పచ్చడి చేసేసుకుందాము. గడ్డ పెరుగు ఇలా తీసేసుకొని చక్కగా చూడండి ఇలా చక్కగా క్రీమ్ లాగా అయ్యేలాగా గిల కొట్టేసుకుందాం. గిల కొట్టేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఆల్రెడీ మనం బిర్యానీలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. చూడండి ఇలా సాల్ట్ వేసి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. మరీ పెరుగులో అస్సలు వాటర్ లేకుండా తినకూడదు, కొన్ని యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మరీ ఇంత చిక్కగా అవసరం లేదు కాబట్టి అందుకనే కొన్ని వాటర్ పోసాను. చూడండి ఇంతే, ఒట్టిదైనా తినేయచ్చండి. ఇలా అయ్యాక దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే మన టేస్టీ పెరుగు పచ్చడి రెడీ.
ఇందులో మీరు ఇంకా కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, లేదా కీరా ముక్కలు వేసుకోవచ్చు, టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా సింపుల్గా నేనైతే చేసేసాను ఈరోజు బిర్యానీలోకి. ఓకేనా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని బిర్యానీ అవ్వంగానే చకచకా వేడిగా పెట్టేసుకొని తింటామే. ఓకేనా, బిర్యానీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకే, వావ్, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దామా? టంటడాయ్. చూడండి, యమ్మీ యమ్మీగా వచ్చేసింది కదా. ప్లెయిన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మొత్తం కూడా ఉడికిపోయింది చక్కగా. ఇంకా తినేయటమే. చూసారా, మన దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా. మరి మీకు నచ్చితే మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. నాన్ వెజ్ తినను, బంద్ చేసిన వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినండి. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట, పక్కా గ్యారంటీ. సేమ్ చికెన్ మటన్ అలానే వాసన అంతా కూడా బాగుంటుందండి. చూడండి, సేమ్ అంటే సేమ్గా ఉంటుంది. ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఇంకా ఎక్కలేని ప్రాణం అంతా లేచి వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్కి. చూడండి ఎంత బాగుందనండి, స్మెల్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సరేనా, మరి నేను లంచ్ చేసేస్తాను. మీరు ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.